వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు, సబ్ జైలు, స్పోర్ట్స్ స్టేడియం, టీయూఎఫ్, ఐడీసీ 5 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంవత్సరాల్లో పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఒక ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా ఆనాటి పెద్దలకు లేదు. పేదోడికి ఇల్లు ఇస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్ల కమిషన్ తీసుకున్నాడు తప్ప పేదోడికి ఇల్లు ఇవ్వలే. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరమే సుమారు 4,50,000 ఇళ్లతో 22,500 కోట్లతో ప్రతి ఇంటికి 5 లక్షలు ఉచితంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 3,500 ఇళ్లు ఇచ్చాం. దాంట్లో భాగంగా మన వర్ధన్నపేట మున్సిపాలిటీలో కూడా ఇచ్చాం. ఇది మొదటిసారి ఇచ్చాం. రేపు ఏప్రిల్లో మళ్ళీ ఇస్తున్నాం. రేపు ఏప్రిల్తో కలిపి ఇంకా 3 సార్లు ఇస్తాం. ఈ ఇల్లు ఇచ్చేటప్పుడు నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం. నువ్వు కాంగ్రెస్ మనిషి అయితే నేను ఇస్తామని చెప్పాం. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, ఇల్లు పక్కా ఇస్తాం. ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఓటు వేస్తేనే ఇస్తామని కూడా కండిషన్ పెట్టాం. ఆ తల్లికి చల్లటి దీవెనలుంటే తప్పకుండా తల్లి మనసులో దీవిస్తుంది. ఆ నమ్మకం మాకుంది. అంతేకాదు, రైతును రాజును చేస్తానన్నాం. వరేస్తే ఉరేని ఆనాటి ప్రభుత్వం చెప్తే వరేసిన రైతన్నలకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ 500 ఇచ్చాం. రైతు బంధువు ద్వారా నువ్వు 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 ఇచ్చాం. 9 నెలలలో 21,000 కోట్లు 26 లక్షల మంది రైతన్నలకు 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేశాం.